ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు జరుగుతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించింది. ఏపీ శాసనసభ స్పీకర్గా నర్సీపట్నం సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన ఇవాళ స్పీకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో శాసనసభకు రాకూడదని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఇవాళ జరిగే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో స్పీకర్గా ఎన్నికైన వారిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఎప్పటి నుండో కొనసాగుతున్న ఈ ఆనవాయితీకి దూరంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిందట. ఈ కార్యక్రమంలో దూరంగా ఉంటుండటంతో ఇవాళ వైఎస్ జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం పులివెందులకు వెళుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. 3 రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. పులివెందులలో 3 రోజుల పాటు జగన్ అందుబాటులో ఉంటారు. ఈ 3 రోజుల్లో నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు.